రోడ్డు వెడల్పు పేరుతోటి సింగరేణి క్వార్టర్ల తొలగింపును నిరసిస్తూ గోదావరి ఖనికి చెందిన 82 క్వార్టర్ల బాధితులు శుక్రవారం బస్సుల్లో హైదరాబాద్ ప్రజా దర్బారుకు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రజా దర్బార్లోని ప్లానింగ్ కమిషన్ అధికారి చిన్నారెడ్డిని సిడిఎంఏ అధికారులను కలిసి 82 క్వార్టర్ల బాధితులు తమ గోడును తెలపగా అందుకు స్పందించిన అధికారులు రామగుండం కమిషనర్ శ్రీకాంత్ కు ఫోన్ చేసి క్వార్టర్లను కూల్చకుండా రోడ్డు వెడల్పు సాధారణ సాధ్యాసాధ్యాలపై తనకు సాయంత్రం లోపు వివరణ ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. అలాగే రోడ్డు వెడల్పుకు తాము వ్యతిరేకం కాదని, రోడ్డు వెడల్పు న్యాయంగా ఇరువైపులా జరగాలన్నదే తమ వాదన అని అధికారులకు తెలపడం జరిగిందని క్వార్టర్ల బాధితుల ప్రతినిధి తోట వేణు తెలిపారు. రోడ్డు వెడల్పు పేరిట 3 లైన్ల క్వార్టర్లను తొలగించడం ధర్మం కాదని అధికారులకు తెలపగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం సింగరేణి సిఎండి బలరాంను కలిసి 82 క్వార్టర్ల తొలగింపును ఆపివేయాలని కోరటం జరిగిందని, అందుకు సిఎండి కూడా సానుకూలంగా స్పందించారని బాధితులు తెలిపారు. ఏక వ్యక్తి ఉద్దేశంతో కూలగొట్టే ప్రక్రియకు సింగరేణి వత్తాసు పలకడాన్ని ఖండిస్తూ మరి ఈరోజు అక్కడ ఆర్జీవన్ జీఎం వ్యవహరిస్తున్న దుర్మార్గపు శైలి, అక్కడ పొలిటికలైజ్ అయ్యి వత్తాసు పలుకుతూ మరి సింగరేణి ప్రయోజనాలను దెబ్బతీసిన విధానం ఈరోజు సీఎండీ గారికి దృష్టికి తీసుకొచ్చినాం. సీఎండీ గారు మరి సానుకూలంగా స్పందించారు, కానీ వారికి రాంగ్ ఫుడ్స్ ఇచ్చి మరి అక్కడ కిరాయిలు తీసుకుంటున్నారు, ఇంకేదో తీసుకుంటున్నారు, ఒక దుర్మార్గపు చాడీలు చెప్పడం జరిగింది. దీన్ని వారికి తేడచెల్లం చేయడం జరిగింది. రోడ్డు వైపు కోటాలు తొలగిస్తే ఏ అభ్యంతరం లేదు, రోడ్డు వెడల్పుకి ఎవరు వ్యతిరేకం కాదు. రోడ్డు వెడల్పుతో భూ కబ్జాకు పాల్పడి షాపింగ్ కాంప్లెక్స్లు లేకపోతే పార్కింగ్ ఏరియాలని ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ను ఉపయోగించుకోకుండా ఒక నీతి మాలిన ఆలోచన చేస్తే ఇటు పరిస్థితుల్లో మరి కార్మిక లోకం ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తూ సీఎండీ గారు మరి స్వాగతించినారు, పిలిచినారు. కానీ మరి ఇంకా కూడా మాకు అనేక అపోహలు ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు వైపు కోటర్లకు మేము పెట్టిన ప్రపోజల్స్ అంగీకరిస్తూనే మరోవైపు రెండో కోటర్ కూడా కూల్చే దుర్మార్గపు ఆలోచనలు ఆర్జీవన్లో జరుగుతున్నాయి. మరి ఇది మన సింగరేణి భవన్కు తెలుసా, కార్పొరేట్కు తెలుసా లేదో తెలియదు. మరి అక్కడ వ్యవహారం మరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మరి ఏకవాక్య తీర్మానంతో నాకు ఏది చేసినా చెల్తుందంటే సాగదు. ఆర్జీవన్ జీఎం వత్తాసు పలకొద్దు. సింగరేణి రాజకీయాల చేతిలో బందీ అయింది. సింగరేణి రాజకీయ జోక్యం ఉండకుండా ఒక కార్పొరేట్ వెల్ఫేరు కార్మిక సంక్షేమంపై పాటుపడి మరి అబాస్పాలు కాకుండా మంచి నిర్ణయాలు తీసుకొని మరి సింగరేణి సీఎండీ గారు ఇటువంటి బ్యాడ్ ప్రాక్టీస్ని ఎంకరేజ్ చేయకుండా కార్మికుల ఆకాంక్షల